ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. వారం రోజుల్లో 4 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. 7 నుండి 8 డిగ్రీలకు పడిపోయాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు ప్రజలు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి, ఏంటి చలి తీవ్రత ఏ విధంగా ఉంది? రవి, గతంతో పోల్చుకుంటే ఈసారి ఎక్కువగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతుంది. చలి పంజా వీస్తున్న నేపథ్యంలో సామాన్యులు, వృద్ధులు, పిల్లలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజుల్లో 4 డిగ్రీలకు టెంపరేచర్ పడిపోయిన పరిస్థితి నడుపుతుంది. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వివరాలు కనుక చూస్తే భూపాలపల్లి జిల్లాలో సగటున 13.8 అత్యల్పంగా ఉంటుంది. టేకుమట్టలో 11.5 నమోదవుతుంది. జనగామ జిల్లా సగటు 13.7, బచ్చన్నపేటలో 11.5 నమోదవుతున్నటువంటి పరిస్థితి నడుపుతుంది. హన్మకొండ జిల్లాలో 13.8, అత్యల్పంగా ఎల్కదుర్తిలో 12.6 సెల్సియస్ నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గతం కంటే పోలిస్తే అత్యల్ప ఉష్ణోగ్రతలతో మొత్తం కూడా ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. 7 నుండి 8 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు పడిపోయిన నేపథ్యంలో చలి ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ గ్రామాల్లో చలిమంటలతో ఉపశమనం పొందినటువంటి పరిస్థితి. రాత్రి కావచ్చు, తెల్లవారుజామున 4-5 గంటల నుంచి 9 గంటల వరకు కూడా పొగమంచు, చలి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలంతా చలిమంటలతో సేదతీరినటువంటి పరిస్థితి నడుపుతుంది. ఇటు చలి తీవ్రత ఎక్కువ నేపథ్యంలో కూడా వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. లేదంటే ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంది కనుక తప్పకుండా స్వెటర్లు కావచ్చు, తప్పకుండా చలిమంట కావడం కావచ్చు, ఇతర సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కూడా వైద్య నిపుణులు సూచించినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 3-4 రోజులుగా చలి తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితి కడుపుతూ ఇంకొక 4 రోజుల పాటు కూడా ఈ చలి తీవ్రతగా ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా అధికారులు అయితే ప్రజలను అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 7-8 అయినప్పటికీ కూడా లైట్లు వేసుకుని మాత్రమే వాహనదారులు వాళ్ళ ప్రయాణాలను కొనసాగించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.